హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూసారా దుమ్ము తుఫాన్ అనమాట. కోవిడ్‌లో చాలా దుమ్ము తుఫాన్ అయితే స్టార్ట్ అయ్యింది. మనకి ఎండాకాలం వచ్చేసరికి దుమ్ము తుఫాన్ అంటే మామూలుగా స్టార్ట్ అవ్వదంట. నాకు తెలీదు కాబట్టి నేను కొత్తగా వచ్చాను కాబట్టి మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. ఈరోజు ఎక్కడికి వచ్చేసామంటే మేము మ్యాక్స్‌కి అయితే వచ్చామన్నమాట. మ్యాక్స్ ఎక్కడని చెప్పేసి అనుకుంటే జాబ్రీ దగ్గర మ్యాక్స్‌కి అయితే వచ్చాను నేను. ఎందుకు వచ్చానని చెప్పేసి అంటే చూడండి వీడియో చివరిదాకా తెలుస్తది. మా మేడం పోతే జాబ్రీ ఎళ్లి అక్కడ మ్యాక్స్ ఆర్డర్ ఉంటది. ఆర్డర్ అవుతే పట్టుకురా అని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమో ఆ మ్యాక్స్ ఆర్డర్ ఫినిష్ అవ్వలేదని 2 డేస్ తర్వాత అని చెప్పేసి అన్నారు. సో దుమ్ము తుఫాను ఈరోజు మామూలు దుమ్ము తుఫాను దుమ్ము లేపేద్దనమాట. మనం ఇక్కడ మాస్క్ ఎట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ దుమ్ము తుఫాను వచ్చినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం చాలా మంచిది. మొత్తం ముక్కులు పడేద్దనమాట దుమ్ము దారుణంగానే. ఈరోజు అయితే మనం ఆ పని అయిన వెంటనే మళ్ళీ మా మేడము కైరన్ వెళ్దామని చెప్పేసి అన్నారు. వెంటనే 7:30కి అయితే మొదలుపెట్టాను డ్యూటీ ఇప్పుడు. ఏడాది నుంచి తొక్కున బండి కార్ అది కొట్టుకొచ్చేసాను. కార్ అది కొట్టుకొచ్చిన తర్వాత మా మేడం అంది ఒకటి మాత్రం మర్చిపోయిందేమో అనుకున్నాను నేనైతే. మ్యాక్స్ దగ్గర మన పార్సల్ అవుతే ఉంది. ఆ పార్సల్ అవుతే పట్టుకొచ్చే రోజు మర్చిపోయావని చెప్పేసి అనుకున్నాను చెప్పింది. సరే అని చెప్పేసి మ్యాక్స్ అవుతే వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత ఈడేమంటాడా ఈరోజు కూడా అవ్వలేదని చెప్పేసి అంటాడేమో అని చెప్పేసి కొద్దిగా టెన్షన్ అయితే పడ్డాను. తీరా చూస్తే వాడైతే పార్సల్ అవుతే నా చేతికి ఇచ్చేసి ఇదిగో నీ పార్సల్ అని చెప్పేసి నా మొఖం అలా చూస్తున్నావు ఏందని చెప్పేసి అన్నాడు. ఆడు అనలేదు ఆడి భాష నాకు అర్థమైంది. ఎందుకంటే ఆడి మొఖంలో నాకు అర్థమైంది. ఈరోజు దుమ్ము తుఫాన్ అవతల లేదు. ఈ దుమ్ము తుఫాన్ ఉన్నప్పుడు ఎలా ఉందో, దుమ్ము తుఫాన్ లేనప్పుడు ఎలా ఉందో వీడియో అయితే పెడతాను చూడండి. ఇదిగో దుమ్ము తుఫాన్ ఉన్నప్పుడు వీడియో అనమాట. చూడండి ఇప్పుడు. ఈ దుమ్ము తుఫాన్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ రోజు వచ్చాను కదా! అప్పుడనమాట ఇది మొత్తం ఇది దుమ్ము లేనప్పుడు అనమాట. ఇది నార్మల్‌గా ఉన్నప్పుడు.